కొండా సురేఖ నేడు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలవనున్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే పార్టీ క్రమశిక్షణ కమిటీకి కూడా ఆమె ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. తన శాఖకు చెందిన అధికారులతో కడియం శ్రీహరి సమీక్ష సమావేశం నిర్వహించడంపై కొండా సురేఖ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కడియంపై ఆమె ఫిర్యాదు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొండా సురేఖ నేడు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలవనున్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. అలాగే పార్టీ క్రమశిక్షణ కమిటీకి కూడా ఆమె ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీధర్, గుడ్ మార్నింగ్ ప్రియాంక. అయితే దేవాదాయ శాఖ పరిపాలన వ్యవహారాల్లో తను విస్మరించి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కార్యకలాపాలకు పాల్పడినట్టు అధికారులతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేశారంటూ తీవ్ర అసహనానికి గురించినటువంటి మంత్రి కొండా సురేఖ ప్రస్తుతం అయితే టీపీసీసీ అధ్యక్షుడు అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ను తో పాటు అధిష్టానానికి కూడా ఒక లేఖను రాసే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ప్రచారం కొనసాగింది. గతంలో ఉన్నటువంటి కొండా సురేఖకు సంబంధించిన వివాదాలు కూడా క్రమశిక్షణ కమిటీకి సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా చూసుకున్నటువంటి సందర్భాలలో ఇలాంటి ప్రభావితం కాకుండా ఉండాలని గతంలో అధిష్టానం కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా టీం కూడా ఒక దిశానిర్దేశాన్ని కూడా చేసినటువంటి సందర్భాలు చూశాము. ఎందుకంటే ఒక శాఖాపరమైనటువంటి వ్యవహారంలో మంత్రులు ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు చొరవ తీసుకొని దానికి సంబంధించినటువంటి అంశంలో నిర్ణయాలను కానీ కీలక అంశాలపై ఉన్నటువంటి సమావేశాలు కానీ ఏర్పాటు చేయడం అనేది కరెక్ట్ కాదు, సమంజసం కాదని గతంలో అధిష్టానం కూడా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే తాజాగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన అధికార అనుచరులతో స్థానికంగా ఉన్నటువంటి స్టేషన్ గన్పూర్ ఎండోమెంట్ కు సంబంధించినటువంటి అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఒక రూట్ మ్యాప్ ను అదే విధంగా దానికి సంబంధించినటువంటి డిపిఆర్ ను కూడా ఎంక్వైరీ చేశారనేది ఒకటి వెలుగులోకి వచ్చింది. దీంతో కొండా సురేఖ పూర్తిగా అసహనానికి గురై ఈరోజు అధిష్టానానికి ఫిర్యాదు చేసినటువంటి సందర్భం కనబడుతుంది. ఇక గతంలో కూడా ఎంతమంది వరంగల్ ఉమ్మడి జిల్లాలో కూడా గడిచిన 2.5 సంవత్సరాల్లో కొత్త కాలం సైలెంట్ గా ఉన్నటువంటి వరంగల్ ఉమ్మడి జిల్లా తరచూ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా వరంగల్ ఉన్నదనేది మాత్రం మనకు తరచూ తెలుస్తోంది. అంటే ఈసారి మాత్రం కొండా సురేఖ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారే అవకాశం కలుగుతాడు. కడియం సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి తో పాటు ఇటు స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మధ్య జరిగిన ఈ వివాదం అయితే ఒక తీవ్ర పరిణామాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అటు కడియం శ్రీహరి చర్య తీసుకుంటారా, లేదా కొండా సురేఖపై చర్య తీసుకుంటారా, లేకపోతే ఇద్దరిని సమన్వయం చేయాలనేది క్రమశిక్షణ కమిటీకి దిశానిర్దేశం చేస్తారా అనేది ఒకవైపు మహేష్ కుమార్ గౌడ్ ఒక ఆలోచనలో ఉంటే, మరోవైపు అధిష్టానానికి ముఖ్యంగా కేంద్ర అధిష్టానానికి ఎవరికైతే కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధిష్టానానికి ఎలాంటి సమాచారం అందించాలి, ఎలాంటి దీనికి నిర్ణయం తీసుకోవాలనేది ఒకవైపు రేవంత్ రెడ్డి తలపులు కలిగినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా రెండు తలపల్లిన నాయకులు సీనియర్ నాయకులు వరంగల్ జిల్లా సీనియర్ నాయకుల మధ్య చెలరేగిన ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకైతే కాసేపు సమయం అయితే మనకు ఉన్నప్పటికీ కూడా చర్చనీయంగా మారేది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అంశం చర్చనీయంగా మారే అవకాశం కనబడుతుందని చెప్పుకోవచ్చు మనకు. ప్రియాంక. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ. నాగర్ కర్నూలు జిల్లాలోని పాలమూరు